హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం నేను డిన్నర్లో కానీ అలాగే బ్రేక్ఫాస్ట్లో కానీ చేసుకునే ఒక రెసిపీ చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చేసిందంటే అందరికీ చాలా సంతోషం ఒక విధంగా, ఎందుకంటే మామిడికాయలు తినొచ్చని. మామిడికాయలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో తప్ప. ఈరోజు ఇప్పుడు మనము సమ్మర్లో వంటలు ఎక్కువగా చేసుకోలేరు, కర్రీస్ వండుకోవడానికి మనకి వీలవ్వనప్పుడు, అలాగే స్టూడెంట్స్కి కానీ అలాగే హాస్టలర్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి కూడా బాగుంటుంది. మనకి మామిడికాయలు అంటే వేడి చేస్తుంది అనుకుంటాం, కానీ మామిడికాయలు నానబెట్టి నీటిలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచడం వల్ల దాంట్లో ఉన్న వేడి తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకొని చపాతీలు మామూలుగా చేసుకోవాలి. ఐరన్ పాన్లో కాల్చుకుంటే మనకి బాగుంటుంది. మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు, లేదంటే మీరు పుల్కాల్లాగా వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. మీరు దోశల పిండిలో వేసే పాన్లో అయితే చపాతీలు చేసుకోకూడదండి, ఎందుకంటే మనకి పాన్ అనేది పాడైపోతుంది. ఐరన్ దాంట్లో అయితేనే మనకు బాగుంటుంది. ఇది మనము చేసుకున్న తర్వాత మనం ఒక రోజు ఉంచుకునన్నా తినవచ్చు, లేదంటే అప్పటికప్పుడు తినవచ్చు. ఇక్కడ చూడండి, నేను పప్పు మామిడికాయ మట్టి కుండలో వండుతున్నాను. ఒక పక్క బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకోండి మామిడికాయలు ముక్కలు కోసేసుకొని జ్యూసర్ జార్లో వేసుకుంటున్నాను. మనకు తగినంత పంచదార వేసుకోవచ్చు, లేదంటే పట్కీ బెల్లం అంటారు కదా, కండ చక్కెర, అదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనకి చిక్కటి పాలు, హోల్ మిల్క్ తీసుకున్నానండి నేను. మీరు ఏ రకమైన పాలైనా, ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. అలా మిక్సీ జ్యూసర్ జార్లో వేసేసి మనం అంటే చిక్కగా మనం చేసుకోవాలి. జ్యూస్కి అయితే మనము పల్చగా చేసుకుంటాము, జ్యూస్ తాగే విధంగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు టిఫిన్స్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం చిక్కగా ఉన్న విధంగా, అంటే నంచుకోవడానికి కర్రీ బదులు మనము ఇది నంచుకోవడానికి రోటీ ఆమ్రస్ అని నార్త్లో చాలా ఎక్కువగా తింటారు. చూడండి, ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.